ఎంతమంది క్రిమినల్ కేసెస్ ఉన్న వాళ్ళు ఎంపీస్ గా గెలిచారు ఈసారి లోక్సభలో? మనకి 46% మంది, 46% మీద క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. అంటే దాదాపు సగం మంది మీద ఉన్నాయి అనమాట. 251 ఎంపీల మీద క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. వాళ్ళలో 170 మందికి పైగా 170% అంటే 31% సీరియస్ క్రిమినల్ ఛార్జెస్. సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ అంటే అటెంప్ట్ టు మర్డర్ ఇలాంటివి అనమాట. ఇలాంటి సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి అనమాట. దాంతో పాటు మొత్తం వీళ్ళ ఆస్తులు చూసుకుంటే, యావరేజ్ వీళ్ళ యొక్క ప్రాపర్టీస్ చూసుకుంటే, ఎంపీస్ అంతా అందరివి యావరేజ్ తీస్తే గనక 46.34 కోట్లు. మొత్తం లోక్సభ ఎంపీల యొక్క ఆస్తులన్నీ యావరేజ్ చేస్తే 46.34 crores అనమాట. ఇంకొక విశేషం ఏంటంటే, ఇండియాలోకెల్లా దేశంలోకెల్లా రిచెస్ట్ ఎంపీ ఆంధ్రప్రదేశ్ గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. 5,700 కోట్లు ఆయన అఫీషియల్ గా డిక్లేర్ చేసిన అసెట్స్ అనమాట. ఆ తర్వాత తెలంగాణ నుంచి మనం చూసుకుంటే సెకండ్ రిచెస్ట్ అనమాట కొండా విశ్వేశ్వర రెడ్డి గారు. సో రిచెస్ట్ ఎంపీస్ ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. ఇవన్నీ చూసుకుంటే ఎంపీల యొక్క యావరేజ్ అసెట్స్ 46 కోట్లు అనమాట, యావరేజ్ తీసుకుంటే లోక్సభలో.